హాయ్ అండి. వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి మాత్రమే ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక చూడండి, ఈరోజు మన బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూస్తే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ బాగా గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత చూడండి, అక్కడి నుంచి డౌన్కి వస్తూ చూడండి మన లెవెల్స్ అయినటువంటి 52, 520, 52, 459 ఈ జోన్లో, అంటే మన లెవెల్స్ దగ్గర జోన్లో రిజెక్షన్ తీసుకొని, అంటే సపోర్ట్ తీసుకొని ఇక్కడ వరకు రిజెక్షన్ వచ్చింది. ఆ నెక్స్ట్ క్యాండిల్ చూడండి, అక్కడి నుంచి పైకి వెళ్ళి మన పివట్ పాయింట్ అండ్ మన లెవెల్ అయినటువంటి 52,811 లెవెల్ చూడండి, ఆ పైన క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఒక విషయం గమనిస్తే, ఇక్కడ పివోట్ పాయింట్ అండ్ వీవ్యాప్ వీటి పైన క్లోజ్ అయింది, ప్లస్ 52,811 మన లెవెల్ పైన ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత ఏమైంది, రీటెస్ట్ చేసింది. రీటెస్ట్ చేసి మన లెవెల్స్ని సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. జస్ట్ చూడండి, ఈ ఒకే ఒక్క ట్రేడ్ అండి ఈరోజు మంచి మూమెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీలో తీసుకోగలిగాం. అయితే నా బ్యాడ్ లక్కి కరెక్ట్గా ఈ క్యాండిల్ టైంలో నన్ను అర్జెంట్గా ఎవరు బయట పిలిచారు. బయటకు వెళ్ళి వచ్చేసరికి జస్ట్ ఈ క్యాండిల్ ఇక్కడికి మూవ్ అయిపోయింది. ఇక 53,000 రౌండ్ నెంబర్ కదా, ఇక్కడ తీసుకోకూడదని నేనైతే వెయిట్ చేసి తర్వాత ఏదో ట్రేడ్ తీసుకొని చిన్న లాస్తో క్లోజ్ చేశాను. అయితే ఇక్కడ మిస్ అయిన వాళ్ళు తప్ప ఇక్కడ గనక గమనించి చూడండి, ఈ ఫ్యాక్టర్ని గమనించి తీసుకున్న వాళ్ళైతే మంచి మూమెంట్ అయితే, మంచి పాయింట్స్ అయితే క్యాచ్ చేయగలిగారు. చూడండి మన లెవెల్స్ అండ్ వీవ్యాప్ పివట్ పాయింట్ వల్ల అండి. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఎవరైనా కొత్త వారు చూస్తుంటే దయచేసి అర్థం చేసుకోండి. ఈరోజు ఒక సబ్స్క్రైబర్ నాకు మెసేజ్ చేశాడు, జరిగిపోయిన మార్కెట్ గురించి చెప్తున్నారు, రేపటి అనాలిసిస్ చెప్పట్లేదు మీరు అని. ఇక్కడ నిన్నటి వీడియోలో మీరు గమనించండి, నిన్న మనం ఏ లెవెల్ చెప్పుకున్నాం, 52,182 చెప్పుకున్నాం. ఇదో ఈ లెవెల్ చెప్పుకున్నాం నిన్న, మన లెవెల్ అని 52,182 లెవెల్ చెప్పుకున్నాం. అయితే బ్యాంక్ నిఫ్టీ బాగా గ్యాప్ అప్ అయింది. లేదా బ్యాంక్ నిఫ్టీ కనుక ఇదో ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి ఉంటే ఈ లెవెల్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడము, లేదా ఈ లెవెల్ని దాటి వచ్చేటప్పుడు మనం ఇంకా ఈ లెవెల్ దాటింది కాబట్టి, మన లెవెల్ని దాటింది కాబట్టి అక్కడ ఉన్న వీవ్యాప్ పివోట్ ఇవన్నీ దాటి వెళ్తుంటే పుట్ సైడ్ తీసుకోవడము, లేదంటే ఈ లెవెల్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంటే మనం బయింగ్ చేయడము, అటువంటివి చేయొచ్చు. అంటే మనం ముందు చెప్పుకున్న లెవెల్స్ని, అంటే ముందే అనాలిసిస్ చేసుకుంటున్నాం. జరిగిపోయిన మార్కెట్ అంతకుముందు చెప్పిన లెవెల్స్ చూడండి ఈ విధంగా జరిగింది అని చెప్పుకుంటూ రేపటి లెవెల్స్ గురించి చెప్పుకుంటున్నాము. దయచేసి అర్థం చేసుకోండి. ఈ లెవెల్స్ అన్నీ ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్న లెవెల్స్ ఇవి. ఈ లెవెల్ కానీ ఇంతకుముందు చెప్పుకున్న లెవెల్స్ అండి. అర్థం చేసుకోండి. ఈ లెవెల్స్ ఉపయోగించుకొని వీవ్యాప్ అండ్ పివోట్ పాయింట్ని ఏ విధంగా ఉపయోగించుకొని మనం ట్రేడ్ చేయొచ్చు, మన లెవెల్స్ పని చేస్తున్నాయా లేదా అనే చెప్పే ఉద్దేశం. అదేవిధంగా రేపు ఏ లెవెల్ మనకి పనికి వస్తుంది అని నేను రేపటి లెవెల్ ఈరోజే చెప్తాను. ఆ లెవెల్స్ ఎప్పటికైనా పనికి వస్తాయండి. ఆ లెవెల్స్ అంటే బాగా గ్యాప్ డౌన్ అయ్యి ఇంకా మార్కెట్ కిందకి వెళ్ళేటప్పుడు అంతకు ముందున్న లెవెల్స్ చూడండి, ఈ లెవెల్స్ అన్నీ, అంతకు ముందున్న లెవెల్స్ అన్నీ ఇటువంటివన్నీ సపోర్ట్గా కానీ రెసిస్టెన్స్గా కానీ పనిచేస్తాయి. అలాగే ఈరోజు మన లెవెల్ అంటే రేపటికైనా ఎల్లుండికైనా ఎప్పటికైనా పనికొచ్చే మన లెవెల్ వచ్చేసి 53,075 అండి. 1 minute, 53,075. అదని 53,075 అండి. మరి నిఫ్టీలో ఏ విధంగా ట్రేడ్ చేసాము, ఏ విధంగా మన లెవెల్స్ పనిచేస్తాయో చూద్దామండి. ఇక్కడ చూడండి, నిఫ్టీ వచ్చేసి బాగా గ్యాప్ అప్ అయింది. హయ్యర్ లెవెల్స్లో మన లెవెల్స్ అక్కడ ఆ ఏరియాలో లేవండి. ఎందుకంటే అంత హై లెవెల్లో చూడండి, అక్కడికి మార్కెట్ ఇంతకుముందు వెళ్ళలేదు, అక్కడ మన లెవెల్స్ లేదు. నిన్నటి మన లెవెల్ వచ్చేసి 24,109 ఇక్కడతో ఆగిపోయింది. ఈ పైన ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడైతే మన లెవెల్స్ లేవు.
ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి పివోట్ పాయింట్ని టచ్ చేసి, అంటే పివోట్ పాయింట్ సపోర్ట్గా తీసుకొని పైకి వెళ్ళింది. వీవ్యాప్ పైన క్లోజ్ అయింది. దీన్ని బేస్ చేసుకొని వీవ్యాప్ని బేస్ చేసుకొని అయితే ట్రేడ్ చేయొచ్చు. కానీ మొత్తం చూడండి వీవ్యాప్ దగ్గరే అక్కడే ట్రేడ్ చేసింది. మొత్తం కన్సాలిడేషన్ అండి. మరి నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 24,274 అండి. 24,274. ఓకే అండి, ఇవ్వండి ఈ లెవెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ రేపు కనుక ఇక్కడ గ్యాప్ అప్ అయ్యి డౌన్కి వచ్చి చూడండి ఈ లెవెల్ని టచ్ చేసి, ఇప్పుడు మనం చెప్పిన లెవెల్ని సపోర్ట్గా తీసుకొని ఇలా పైకి వెళ్ళేటప్పుడు అక్కడ మన వీవ్యాప్ కానీ ఇటువంటి లెవెల్స్ రేపు వస్తాయి కదా, పివట్ పాయింట్స్ అవి వస్తాయి కదా, ఆ లెవెల్స్ కూడా దాటి వెళ్ళేటప్పుడు, లేదా ఈ ఎస్టర్డే నిన్నటి ఈ లెవెల్ని దాటి వెళ్ళేటప్పుడు, మన లెవెల్ని సపోర్ట్ తీసుకొని వెళ్ళేటప్పుడు, ఇవన్నీ దాటి వెళ్ళేటప్పుడు మనం బయింగ్ చేయొచ్చు. అదేవిధంగా గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, ఇక్కడ ఇట్లా గ్యాప్ డౌన్ అయింది, గ్యాప్ డౌన్ అయ్యి పైకి వెళ్ళేటప్పుడు ఈ లెవెల్ని రెసిస్టెన్స్గా తీసుకొని మళ్ళీ డౌన్కి వచ్చేటప్పుడు పుట్ ఆప్షన్ తీసుకోవడము, లేదా బాగా గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడ ఈ లెవెల్ ఉంది కదా 24,109 నిన్న చెప్పిన లెవెల్, ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళేటప్పుడు మనం అంటే మనకి మార్కెట్ పడిన తర్వాత ఎక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది అనే విషయం తెలీదు. కాబట్టి ఈ లెవెల్స్ని ఉపయోగించుకొని ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. దానికి తోడు మనకి సపోర్ట్గా వీవ్యాప్ పివట్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి మనం ఈజీగా బయింగ్ చేయొచ్చండి. దయచేసి ఎవరైనా కొత్త వారు చూస్తుంటే ముందు పాత వీడియోస్ కూడా చూడండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే, బాయ్.